78 అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత 84లో మీరు ఎమ్మెల్సీ. నేను 84. మీరు ఎమర్జెన్సీ ఎక్కడ ఉన్నారు? నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నేను అప్పుడే నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉద్యోగం రాజీనామా చేసిన 83లో. మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ డాక్టర్గా ఉంటూనే ఉన్నారు? లేదు, ఎమర్జెన్సీ కాదు, ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు. నేను స్టూడెంట్ అయిపోయింది, పీజీలో జాయిన్ అయ్యడానికి స్టూడెంట్గా అయిపోయిన దానికి బ్రీఫ్ పీరియడ్. అండర్ గ్రౌండ్లో పనిచేసిన. జైల్లో ఉన్నారా? లేదు, అండర్ గ్రౌండ్లో పనిచేసిన. మీసాలో మీరు మీసాలో నేను నా పేరు ఉండింది కానీ నేను అరెస్ట్ దొరకలేదు. తప్పించుకొని తిరిగి 1.5 year తప్పించుకొని తిరిగిన. వరంగల్లో ఉన్నారు లే అంత తిరిగేది కానీ పోలీసులకు దొరకకుండానే ఉన్నాను. అది నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది సార్, వాస్తవం చెప్పుకోవాలి. మా నాయన సమితి ప్రెసిడెంట్, మా నాయన చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కాంగ్రెస్ పార్టీ లీడర్. మేము ఆ కార్యక్రమాలు చేయడంలో మా ఇల్లు కొద్దిగా కేంద్రంగా మేము వాడుకునేది. మా ఫాదర్కి తెలియకుండా ఎవరికి డౌట్ రాకపోయేది. కాంగ్రెస్ లీడర్ది కాబట్టి డౌట్ రాకపోయేది. మీరు అడ్వాంటేజ్, అది వాస్తవం, అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో అట్లా అరెస్ట్ కూడా కాలేదు. ఓకే, పోలీసులు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోయారు.